సాతాను చెప్పే అబద్ధాలు ప్రార్థనకు జవాబు రాకముందు నీ ప్రార్థన దేవుడు వినడు. విన్న జవాబు ఇయ్యడు. ఒకవేళ ఇచ్చినా నీకు ఇష్టం లేనిది ఇస్తాడు. అరా కొరా ఇస్తాడు. నీవు అడిగినంత గొప్పగా ఏమీ ఇయ్యడు. ఆ మాత్రం దానికి ఇంత ప్రార్థన చేసి నీ సమయాన్ని వృధా చేసుకోకు అని సాతానుగాడు మన మనసుల్లో ఆలోచన పుట్టిస్తాడు. ఏనాటికైనా ప్రార్థనలు ఆలకించి నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. ఆయన పేరు ప్రార్థనలు ఆలకించే దేవుడు అని అంటారు. ప్రార్థనకు జవాబు వచ్చాక దేవునికి కృతజ్ఞతలు ఎందుకు చెబుతున్నావు? దేవుడు నీకేం చెయ్యలేదు. ఇది నీ ప్రార్థన ఫలం కాదు. ఇదంతా కేవలం నీ కష్టార్జితం. నీకు ఉచితంగా ఏం రాలేదు అని సాతానుగాడు ప్రార్థనకు దేవుడు జవాబిచ్చినా కానీ సాతానుగాడు మధ్యలో మన మనసుల్లో దూరి మనకు గర్వమనే వాడి ఆయుధాన్ని ప్రవేశపెడతాడు. జాగ్రత్త సుమా. ఎప్పుడు కృతజ్ఞతతో బ్రతుకుతాం. లైక్, షేర్, కామెంట్.